శివపురాణం రుద్ర సంహిత సృష్టికాండ 4th చాప్టర్లో 54 శ్లోకా నుంచి సకల పాపరాశిని కూడా ఒక్కసారిగా పరమాత్మ నామాన్ని ఎప్పుడైతే భక్తితో నువ్వు ఉచ్చరిస్తున్నావో ఆ నామ అన్న నామని ఏదైతే ఆధారం చేసుకుంటావో భవసాగరాన్ని దాటగలవని నారదమునికి విష్ణు చెప్తూ మళ్ళీ శివేతి నామ పీయూష వర్షధార పరిప్లూతా సంసారధవ మధ్యేపి నా శోచంతి న సంశయ. ఎవరైతే ఆ శివనామ అమృతాన్ని ఆ వర్షధారలతో స్నానం చేస్తున్నారో ఈ సంసారంలో ఉన్న పాపాలన్నీ కూడా దావాగ్నికి ఎలా అయితే అవన్నీ కూడా తొలగిపోతాయో భస్మమైపోతాయో అలాగే అటువంటి వాడికి శివనామ వర్షధారలతో స్నానం చేసిన వాడికి ఏమవుతుంది? శోకం ఉండదు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి అర్థం చేసుకోవాలి. కష్టాలు సుఖాలు నేను ఆ నామాన్ని ఉచ్చరించట్లేదు కాబట్టి నాకు దేవుడు ఇచ్చేసి ఆ నామాన్ని ఉచ్చరించేవాడికి ఇవ్వట్లేదని కాదు అర్థం. శోకం ఎందుకు ఉండదు అంటే అక్కడ శోకం లేదు, సంతోషం లేదు, బాధ అన్నది లేదు. ఎందుకు? వాళ్ళకి బాధలు వస్తాయి, నామాన్ని తీసుకున్న వాళ్ళకి వస్తాయి, శారీరకంగా మానసికంగా సవాలక్ష వాళ్ళకి ఉంటాయి, ఇతరులకు ఎలా ఉన్నాయో భక్తుడికి ఉంటాయి. కాకపోతే నా కర్మానుసారంగా నాకు లభించాయి, కానీ నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను నిన్ను వదలను. అజ్ఞాన వశమున కొన్ని కర్మలు నేను చేస్తున్న కారణంగా దాని ఫలితాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్న భావనలో పట్టుకుంటాడు. అందుకని ఆ వర్షధారలతో స్నానం చేసినట్టుగా ఆ నామాన్ని పట్టుకోకుండా ఉంటాడు. అందుకుని వాడికి శోకం లేకుండా కాదు, ఆ శోకాన్ని కూడా తొలగేలాగా. ఎందుకంటే ఈ భవసాగరంలో పాపం పుణ్యం అన్నీ ఎలా అయితే వచ్చిపోయాయి, సుఖం కానీ సంతోషం కానీ ఏది దుఃఖం కూడా శాశ్వతం కాదు, అన్నీ వచ్చిపోయేవే. కానీ ఏది నాకు శాశ్వతం కాదు, నా ఈ శరీరమే శాశ్వతం కాదు అన్న భావనలో పట్టుకుంటాడు. కానీ ఆ అమృతాన్ని గ్రొల్లకుండా ఆ వర్షంలో తడవకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి వాడికి శోకం ఉండదు. మనం 100 సార్లు చెప్పేసుకుంటున్నామని మనకి ఏదో ఎక్కువ బాధ ఉన్నట్టు, అవతలవాడు అసలు చెప్పట్లేదు కాబట్టి నవ్వుతూ ఉన్నాడు కాబట్టి వాడికి బాధ లేదంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే వాడు పరమాత్మకి చెప్పుకుంటున్నాడు, మనుషులకి చెప్పట్లే. వాడు పరమాత్మని నమ్ముకున్నాడు, మనుషుల్ని నమ్మట్లే. మనుషులు కూడా ఎవరైనా సరే ఏ కారణంగా తనకి ఏ రూపంలో సహాయం చేసినారు, పరమాత్మ రూపంలో చేశాడని అటు పరమాత్మకి కృతజ్ఞ చెప్పుకుంటున్నాడు, చేసిన వాళ్ళ పట్ల కూడా ఆ కృతజ్ఞతతోనే ఉంటున్నాడు. అవకాశాన్ని సందర్భాన్ని తనకి ఎప్పుడు పరమాత్మ కల్పిస్తున్నాడన్న నమ్మకంతో ఆ విశ్వాసంతో తన జీవితాన్ని గడుపుతున్న కారణంగానే తనకి శోకం ఉండదు. ఎందుకంటే మానవులైతే ఏం చేస్తారు? అవసరం ఉంటే మన చుట్టూ చేరతారు, బల్లం చుట్టూ చేరినట్ట. వాళ్ళ అవసరాలు తీరిపోయాక మనం వాళ్ళకి గుర్తురాము. కన్న బిడ్డలైనా సరే ఎవరైనా సరే దానికి కూడా మనం బాధపడకూడదు. ఎందుకు అంటే ఈ రాగాలు నాకు వదిలిపోవాలి అంటే నేనన్నా వాటికి దూరం అవ్వాలి, అవన్నా నాకు దూరం అవ్వాలి. నేను దూరంగా వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ ఏదో రూపంలో వాటిని నాకు దూరంగా చేసేస్తున్నాడు. బాధ ఎందుకు? ఎప్పుడొకప్పుడు అనుగుణంగా నేను వదిలేసి వెళ్ళాలిగా. నేను శాశ్వతంగా ఇక్కడ ఏమైనా ఉండిపోతానా? ఉండను. ఆనందంగా స్వీకరించాలి. అందుకే సమభావంతో స్వీకరించమని చెప్పేది. అన్నీ వదిలేసి ఎక్కడో ఉన్నప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను అనుకుంటాను, కానీ అన్నిటి మధ్య ఉండి కూడా అలా దేని ప్రభావం నా మీద పడకుండా నేను అలా స్థిరంగా ఉండగలిగితే అది కదా కావాల్సింది. అది అసలైన పరీక్ష. అందుకే అనుమానం లేదు. అందుకే ఆ వర్షధారలో ఎవడైతే స్నానం చేస్తున్నట్టుగా తడిచి ముద్దైపోతున్నాడో పాపరాశి సంసారం అన్న భవసాగరంలో నువ్వు శోకం అన్నది నీకుండదు, మోహం అన్నది నీకుండదు, రాగం అన్నది నీకుండదు. నా భక్తి శంకరే పుంసాం రాగద్వేషారతాత్మన తద్విరుద్ధ జనానాం హి భుక్తిర్భవతి సర్వతా. రాగద్వేషాలు, రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది. ఇది నాకు నచ్చింది కాబట్టి ఇంకోటి నాకు నచ్చదు కదా. నాకు ఇలా చేస్తే నచ్చుతుంది, దీనికి వ్యతిరేకంగా ఎవరు చేసినా నచ్చదు. నాకు ఇది ఇష్టం, ఇలాగే ఉండాలి. అప్పుడు ఇలా చేయకపోతే మళ్ళీ కోపం వస్తుంది. రాగం ఉంటే ద్వేషం ఉంది. అందుకే రాగద్వేషాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ ఆ పరమాత్మ మీద ప్రీతి భక్తి అన్నది అందరికీ సులభం కాదు. ఆ విపరీతంగానే ఈ పాపాలతో మనం ఎప్పుడూ ఉండేలాగా పాపాలతోనే ఉంటూ ఉంటాము. ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఎలా ఉండాలి? ముక్తి రావాలి అంటే ఎలా ఉండాలి? ఆ శివనామాన్ని పట్టుకోవాలి.
ప్రీతిగా పట్టుకోవాలి. భక్తి ఉంటేనే, లేకపోతే మళ్ళీ ఇందులోనే కొట్టుమిట్టాడుతూనే ఉంటావు. అందుకే నిరంతరము అవి వినటము, అవి చెయ్యటము. నేను చెయ్యలేకపోయినా, అందుకే మనకి సులభ మార్గం ఏం చెప్తారు? కొన్ని కొన్ని పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఇంకోటి ఏదన్నా కావచ్చు. సత్సంగాలని కూడా మనకి చెప్పేది ఎందుకు అంటే, నేను అన్నీ చెయ్యలేను, నాకు రాదు, నాకు చేత కాదు, నాకు అంత సమయం లేదు. కనీసం ఎప్పుడైనా ఎవరైనా చేసుకుంటుంటే వెళ్ళి చూడటం, ఏదో రూపంలో సాయం చెయ్యటం, ఏదో రూపంలో సేవ చేసుకోవటం. అది వినటం కూడా చేయటం కష్టమా? శ్రవణంతో కూడా పాపాలు తొలగిపోతాయి, దర్శించటం కూడా పాపాలు, అలాగే శారీరకంగా సేవ ద్వారా కూడా తొలగిపోతాయి. అలా చెయ్యటం, ఏదో ఒకటి మెల్లమెల్లగా దాని సంపర్కంలోకి నా ఈ శరీరాన్ని తీసుకెళ్ళటం. అనంత జన్మభిర్యేన తపస్తప్తం భవిష్యతి తస్యేవా భక్తిర్భవతి భవాని ప్రాణవల్లభే. ఈ అనంతమైన జన్మలు ఏవైతే తీసుకుని ఉన్నా ఇక్కడ తపస్సులుగా ఆ శరీరాలు ఎలా అయితే ఉంటాయో, అంటే తపస్సులకు ఒక శరీరం వస్తుంది. ఎన్నో జన్మలు తీసుకుంటే కానీ తపస్వి అవ్వలేవు. ఎందుకంటే ఈ వాసనలు తొలగిపోవాలి, పాపహసి తొలగిపోవాలి, మళ్ళీ మళ్ళీ జన్మ రావాలి. ఆ భుక్తి, ఆ భవాని యొక్క వల్లభుడైన ఆ శివ కారణంగానే అది సంభవం, లేకపోతే అసంభవం. పైగా ఎక్కడ ఆరాధించినా సమేతంగా, పరివార సమేతంగా చేయమంటారు. అందుకే ఇప్పుడు శివశక్తేక యుక్తిగా, అలాగే లక్ష్మీ సమేతంగా విష్ణువుని ఇద్దరు కలిసే ఉంటుంది. జగదీశ్వరి, అలాగే పరమేశ్వరి, అన్నిటికీ పరంగా ఉన్నవాడు జగదంబ. జాతాపి శంకరే భక్తిరన్య సాధారణీవృత పరం వ్యభ్యాభిచారేణ శివభక్తిరపేక్షిత. ఆ శంకరుడు పట్ల ఇక్కడ అనంతమైన ప్రేమగా ఎవరైతే ఆ నామాన్ని భక్తితో ఉచ్చారి, నేను 108 చేసేసాను, లేకపోతే 16 సార్లు జపమాల తిప్పేశాను కాదు అక్కడ. ఒక్కసారి ఆనందంలో భక్తిగా శివ అంటావు, కృష్ణ అంటావు, రామ అంటావు, విష్ణు అంటావు, జగన్నాథ అంటావు, లేకపోతే దామోదర అంటావు, వసుదేవ అంటావు, ఏ నామమైనా పర్వాలేదు. అది పిలిచేటప్పుడు భక్తితో, అది ఆనందానికి అనుభవంలోకి తెచ్చుకుని పిలవాలి. అందుకే భక్తి యుక్తంగా నువ్వు ఎప్పుడైతే అలా పిలుస్తావో అప్పుడు నీకు అది లభిస్తుంది. అంతేగాని సాధారణ భక్తి వ్యర్థము. ఇక్కడ సాధారణ భక్తి అంటే చూపించుకునే భక్తి కాదు. ఇక్కడ అనన్యమైన భక్తి అంటే లేచినా, కూర్చున్నా, తిన్నా, పడుకున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా సరే అన్నీ నా సంపర్కంలో వచ్చేవన్నీ కూడా పరమాత్మ నాకు ఇవ్వటం వల్లే నాకు వచ్చాయి, ఇవన్నీ నాకు పరమాత్మ కల్పించాడు అన్న ఆనందంలో స్వీకరిస్తాం. ఆఖరికి ఆ శరీరానికి ఇచ్చే నీళ్లు కానీ, ఆహారం కానీ అన్నీ కూడా సమర్పణ భావంతోనే ఇస్తాం. మహాప్రసాదం. యస్యా సాధారణీ శంభోర్భక్తిర్ వ్యభిచారిణి తస్యేవ మోక్షః సులభో నాయస్యేతి మతిర్మమ. అలాగే అంటే ఆ పరమేశ్వరుడు భక్తి అన్నది ఎలా అయితే ఏకాగ్ర చిత్తంతో ఉంటాయో, అది సాధారణమైనది కాదు, అసాధారణమైనది. ఎందుకంటే చంచలతానికి లోబడకుండా నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఆధీనంలో ఉండి సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, జ్వరం వచ్చినా నువ్వు ఎలా ఉన్నా సరే అది చెయ్యకుండా ఉండలేనిపోని స్థితి అది. అంతలాగా రమిస్తూ ఉంటావు వంకెతుక్కో వదిలేయటానికి. అప్పుడు అది మోక్షానికి కారణమవుతుంది. అందుకే అన్యులకి ఇది సులభం కాదు, అది నా విశ్వాసము. కృత్వాప్యానంత పాపాని యది భక్తిర్మహేశ్వరే సర్వ పాప వినిర్ముక్తో భవత్యేవాన సంశయః. అనంతమైన పాపాలు ఎన్ని చేసి ఉన్నప్పటికీ కూడా ఆ శంకరుడి పట్ల భక్తి ఎప్పుడైతే కుదురుకుని ఉంటుందో, పాపాలు చేసేవాడు కూడా ఆ భక్తితో పరమాత్మను పూజిస్తుంటే, ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా మహాపాపి అయినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో పరమాత్మను ఎప్పుడైతే ఆరాధిస్తున్నాడో, ఎక్కడో అక్కడ ఆ వాసన కారణంగా కొన్ని చెయ్యలేకుండా ఉండలేకపోతున్నాడు కాబట్టి ఆ పాపాలు చేస్తున్నాడు. కానీ మళ్ళీ ఎక్కడో కాస్త స్వల్ప పుణ్యమో ఏదో ఉండే కారణంగానే మళ్ళీ ఈ నామాన్ని ఉచ్చరిస్తున్నాడు.
కాలక్రమంలో ఏమవుతుంది, ఉచ్చరించగా ఉచ్చరించగా ఆ సంపర్కంలోకి వెళ్ళగా వెళ్ళగా మార్పులొస్తాయి. ఆ పాపం స్వతహాగా పాపమని తెలుసుకొని మళ్ళీ అలా చెయ్యకుండా ప్రాయశ్చిత్తంతో ఉంటాడు. అందుకే దుష్టుడు ఆశ్రయించేది తాన్నే, శిష్టుడు ఆశ్రయించేది తాన్నే. ఇలా పాపరాశిగా ఉన్నవాడు కూడా, పాపభూయంగా ఉన్నవాడు కూడా పరమాత్మను భక్తితో ఎప్పుడైతే పూజిస్తున్నాడో ఆ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. భవంతి భస్మసాధా వృక్షాధవదగ్ధాయతావని తథా భవంతి దగ్ధాని శంకరానామఘన్యపి. ఈ ప్రకారంగా ఆ దావాగ్ని అంటే మహా వృక్షమైనప్పటికి కూడా ఒక్కసారి ఎలా అయితే అగ్ని చెలరేగిపోయినప్పుడు ఏమవుతుంది, భస్మం చేసేస్తుంది. నేను పెద్ద వృక్షాన్ని నాకు ఏది కాదనుకుంటే ఏం కాదు, నాకు కొన్ని కోట్లు ఉన్నాయి నాకేం నష్టం కొంతమంది అనుకుంటారు. బిచ్చగాడేమో కోటీశ్వరుడు అయిపోతాడు. కోటీశ్వరుడు రెండో రోజుకి చూస్తే పాపం అన్నీ పోయి దివాలా తీసినోడు అయిపోతాడు. కారణం ఏంటంటే ఎవరికీ తెలియదు. అంటే వచ్చినంతసేపు నీకు కొన్ని సంవత్సరాలు కృషి చేస్తే కాస్త డబ్బు వచ్చిందేమో, పోవటానికి అన్ని సంవత్సరాలు ఏం పట్టక్కర్లా, ఒక్కరోజు చాలు. వాడికి బుద్ధి పుట్టుద్ది, ఎందులోనే తీసుకెళ్తాడు, ఏ రేసులోనే ఎందులోనే పెట్టాడు అనుకుందాం. అవి పోవటానికి ఎంతసేపు, జూదం ఆడితే ఎంత బానిసైపోతే ఇట్లాంటి వ్యసనాలకి కష్టపడటానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, పోగొట్టుకోవటానికి ఒక నిమిషం చాలు. లేకపోతే సాధారణంగా చాలామందికి ఎవరికో మత్తులో కూర్చొని ఏదో రాసిచ్చేస్తూ ఉంటారు, పోతాయి కదా. అలాగే అంత మహావృక్షంలా ఉన్నప్పటికి కూడా ఎలా అయితే ఆ అగ్ని అన్న దాన్ని భస్మం చేసేస్తుందో, అలాగే ఈ శివభక్తులు ఆ భక్తితో ఎప్పుడైతే పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తున్నారో అది ఏం చేస్తుంది, ఆ భక్తి ప్రభావంగా ఆ పాపరాశిని తొలగిచ్చేస్తుంది. యో నిత్యం భస్మపూతాంగే శివ పూజేన్ముఖే భవి సాతరత్యేవ సంసారమపారామతి దారుణం. అలాగే ఎవరైతే ఆ భస్మాన్ని నిత్యము ధరిస్తున్నారో ఆ భస్మ కారణంగా కూడా పవిత్రులవుతారు. ఈ భస్మాన్ని ధరిస్తున్నావు, నిత్యం మళ్ళీ ఆ శివుణ్ణి పూజిస్తున్నావు, ఇలా మనస్సు ఆయన మీద ఉంది, ఇలా ధరించటం కూడా చేస్తున్నావు. అందుకని ఏ కష్టం వచ్చినా సరే ఈ భవ సంసార రూపంలో అపారమైన సాగరాన్ని నిశ్చితంగా నువ్వు దాటగలవు. ఎందుకు, ఆధారం పరమాత్మ. ఎలా అయితే అవకాశాలు అందరికీ వస్తూ ఉంటాయి, కళ్ళు మూసుకుని కూర్చున్న వాడికి కంటి ముందున్న వస్తువు కూడా కనపడదు. కష్టపడడానికి శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని వినియోగించాల్సిన పద్ధతిలో వినియోగించడానికి సిద్ధపడి ఉండాలి. చేతులు ఎత్తేయటం కాదు, కృషి చెయ్యాలి. ఒకసారికి వస్తుంది, రెండోసారికి వస్తుంది, కానీ విరామం లేకుండా చేస్తూనే ఉండాలి, విశ్వాసం ఉండాలి. బ్రహ్మస్వహరణం కృత్వా హత్వాపి బ్రాహ్మణాన్ బహూన్ నాలిప్యతే నరః పాపే విరూపక్షస్య సేవకః. ఎలా అయితే బ్రాహ్మణుల యొక్క డబ్బుని ఎవరైతే దొంగతనం చేస్తారో, అలాగే చాలామంది బ్రాహ్మణుల్ని చంపేస్తారో, బ్రహ్మహత్యాది పాతకాలు. అలాగే ఇక్కడ ఆ ఆయన సేవలో ఎవరైతే ఇట్లాంటివి చేసున్నా సరే, ఆయన శంకరుని ఎప్పుడైతే ఆరాధిస్తున్నారో ఆ పాపాల నుంచి ముక్తి కలుగు. అంటే తెలిసి తెలియక పాపాలు చేశాం, చేయటం తప్పు కాదు. ఆ పాపం మళ్ళీ చెయ్యకుండా పరమాత్మని ఎప్పుడైతే పట్టుకుంటావో ఆ పట్టుకోట కారణంగా మళ్ళీ అట్లాంటి పాపాలు చెయ్యవు. పాపరాశి తొలగిపోవటం అంటే ప్రక్షాళన జరుగుతుంది. విలోక్య వేదానకిల శివశ్చేర్వాచనం పరం సంసారనాశనోపాయం ఇది పూర్వం వినిశ్చితం. ఈ సంపూర్ణ ఒక వేదాల యొక్క సారంగా ఇక్కడ పూర్వ వృత్తాంత విద్వాంసులందరూ కూడా నిశ్చయంగా ఇది ఒక్కడి నుంచి చెప్పినది ఏమని, ఆ అంటే సులభ మార్గం ఏంటి అంటే పరమాత్మ పూజ చేయటం భక్తి శ్రద్ధలతో. నేను వేదాలు చదివేసుకోవాలా, అన్నీ ఉచ్చరించేశారంటే ఈ జన్మ సరిపోదు. పైగా అర్థమయ్యే అంత జ్ఞానం అందరికీ లేదు. ఈ సంసారమైన భవబంధనాల నుంచి పాపరాశిని తొలగించుకునే సులభమైన మార్గం ఏమిటి అంటే ఆ పూజ చేయటం. ఎలా, భక్తి శ్రద్ధతో ఆ శివనామాన్ని జపించు. ఇక్కడ శివనామం శివనామం అని చెప్తున్నారు కాబట్టి శివ అంటే ఇక్కడ మళ్ళీ వేరుగా తీసుకోకూడదు. నిరాకారకి ప్రతీకగా లింగాన్ని ఎలా ఆచరిస్తున్నానో పూజలు అవంతా కూడా విధి విధానంగా లింగాన్ని నిరాకార. అలాగే సగుణ రూపంలో ఉన్న నిర్గుణ రూపంలో ఉన్నది ఒక్కడే పరమాత్మ. అయితే భేదం లేకుండా ఈ నామాన్ని నాకు ఇష్టంగా అనిపిస్తుంది, ఇది నువ్వే, అందుకు నేను దీన్ని అంటున్నానన్న భావంతో పట్టుకో.
పెట్టుకోవటం, ఏ నామమైనా పర్వాలేదు, భక్తి శ్రద్ధతో ఈ సంసారం అన్న బంధనాన్ని నుంచి తొలగించుకోవాలి అన్నా చేసిన రాశీభూతమైనవన్నీ తొలగించుకుంటూ వికార రహితంగా నిశ్చలమైన బుద్ధి, స్థిరమైన బుద్ధితో ఉండాలి అంటే అదే మనకి ఆధారము. అద్య ప్రభూతి యత్నేన సావధానో యథావిధి సాంబం సదాశివం భక్త్యా భజ నిత్యం మహేశ్వరం. అందుకే మహాముని ఇప్పుడు నుంచి ప్రయత్నపూర్వకంగా చాలా సావధానంగా విధి విధానంగా భక్తియుక్తంగా భావయుక్తంగా నిత్యము జగదాంబ సహితంగా పార్వతీ సహితంగా పరమేశ్వరుని నువ్వు పూజించుకో. ఆపదామస్తకం సమ్యక్ భస్మానోద్ధూల్య సాధరం సర్వశ్రుతిస్మృతం శైవం మంత్రం జప షడక్షరం. అందుకే అన్నిటికీ పరంగా ఈ భస్మాన్ని నువ్వు ఎలా అయితే నువ్వు శరీరం అంతా ధరించుకుని, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విశేషమైన ప్రదేశాల్లో అన్నా సరే 32 స్థానాల్లో రాసుకుంటావో, లేకపోతే 16, లేకపోతే 8, లేకపోతే 5 స్థానాల్లో అన్నా రాసుకుని ఆధారంగా శృతి స్మృతి పురాణానం అన్నట్టుగా అన్నిటిలో చెప్పినట్టుగా శృతుల్లో చెప్పినట్టుగా ఈ షడ్ అక్షర మంత్రమైన ఓం నమ శివాయాన్ని జపించటం. సర్వాంగేషు ప్రయత్నేన రుద్రాక్షాన్ శివవల్లభాన్ ధారయస్వాతి సద్భక్త్యా సమంత్రన్ విధిపూర్వకం. అలాగే ప్రయత్నపూర్వకంగా ఎలా అయితే ఇంతకుముందు చెప్పిన నియమాలతో ఆ పరమేశ్వరుని మీద ప్రీతితో రుద్రాక్షను ధరించటం, అది ధరించి సద్భక్తితో ఆ మంత్ర జపం చేసుకుంటూ, అంటే భస్మాన్ని ధరించి రుద్రాక్షని ధరించి ఓం నమ శివాయని భక్తి శ్రద్ధలతో జపించటం. శృణు శైవీం కథాం నిత్యం వద శైవీం కథాం సదా పూజయస్వాతి యత్నేన శివభక్తాన్ పునః పునః. అలాగే నిత్యము ఆయనకి గాథలు వినటం, ఆయన కథలు వినటం, ఆ లీలాల గురించి, అన్ని లీలా వైభవాలతో కూడుకున్న చరిత్రల గురించి ఇతరులకి చెప్పటం. ఇలా ప్రయత్నపూర్వకంగా ఎవరైతే ఆ భక్తుల్ని కూడా, అంటే ఆయన్ని పూజించుకునే పరమాత్మకు పూజించుకునే వాళ్ళను ఆ భక్తుల్ని కూడా పూజిస్తున్నారో పరమాత్మని పూజించినట్టే లెక్క. అప్రమాదేన సతతం శివేక శరణో భవ శివార్చనేన సతతమానంద ప్రాప్యతే యతః. ఇక్కడ ప్రమాదాల రహితంగా, అంటే ప్రమాదాలు జరగకుండా ఎంతైతే కాలం ఉందో అంతవరకు ఉంటాం, వెళ్ళిపోతాం. అలాగే ఆ పరమాత్మనే శరణు వేడుకుంటూ ఆ పరమాత్మని నిత్యం ఇలా భక్తి ప్రపత్తులతో ఆనందంగా ఎవరైతే పూజించుకుంటున్నారో, ఆ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నారో ఆ పరమాత్మనే పొందుతారు నిశ్చయంగా. ఉరస్యాధాయ విషాదే శివస్య చరణాంబుజౌ శివతీర్థాని విచర ప్రథమం మునిసత్తమ. అందుకే మునిశ్రేష్ఠ, ఇక్కడ ఆ హృదయంలో పరమాత్మ శివుణ్ణి ఆ చరణారవిందాన్ని ఒక్కసారి స్థాపింప చేసుకుని, ఎప్పుడైతే అదే ఒక్క తీర్థంతో సమానము. క్షేత్రంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ శరీరంతో వెళుతున్నాం, ఈ మనసు నిర్మలంగా పెట్టుకుని ఈ మనసంతా పరమాత్మ ఉన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన దానికి ప్రతిఫలం ఎక్కువగా వస్తుంది. అది లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. పశ్యన్ మహాత్మాయ మతులం శంకరస్య పరాత్మనః గచ్చానానందవనం పశ్చాత్ శంభుర్ప్రియతమం ముని. అందుకే ముని ఈ ప్రకారంగా ఆ పరమాత్ముడైన శంకరుణ్ణి ఆ మహత్యాలు దర్శించుకుంటూ, ఆ మహత్యాన్ని అనుభవంలో కంటే ఆ లీలలు వింటూ ఆనందానికి లోనయ్యి ఎవరైతే ఆ పరమక్షేత్రమైన కాశీకి వెళుతున్నారో అది పరమాత్మకి చాలా ప్రియమైనది. తత్ర విశ్వేశ్వరం దృష్ట్వా పూజనం కురు భక్తితః నత్వా స్తుత్వా విశేషాన నిర్వికల్పో భవిష్యసి. అక్కడ విశ్వనాథుణ్ణి దర్శించుకుని భక్తిపూర్వకంగా ఆ విశ్వనాథుణ్ణి పూజించుకుని ఆ స్తుతిలు వందనాలతో, అంటే నిర్వికల్పంగా ఉన్న ఆ పరమాత్మను ఎటువంటి అనుమానాలు లేకుండా దర్శించుకునే భాగ్యాన్ని, ఆ ప్రదేశానికి వెళ్ళే భాగ్యాన్ని ఇచ్చావు అని ఆనందంగా ఆయన్ని పూజించుకోగలగటము. తతశ్చ భవతా నూనం విధేయం గమనం మునే బ్రహ్మలోకే స్వకామార్త శాసనాన్ మమ భక్తితః. అలాగే ఇక్కడ నా ఒక్క ఆజ్ఞతో భక్తిపూర్వకంగా నీ మనోరథాలన్నీ కూడా సిద్ధిస్తాయి నిశ్చంగా. పైగా నువ్వు ఇప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళు అన్నారు. నత్వా స్తుత్వా విశేషాన విధిం స్వాజనకం ముని ప్రష్టవ్యం శివమాహత్యం బహుశః ప్రీతచేతసా.
అందుకే ముని మీ తండ్రి అయిన బ్రహ్మ దగ్గరికి విశేష రూపంగా స్తుతి వందనాలు చేసి ప్రసన్నపూర్వకంగా ఆ హృదయంలో మళ్ళీ మళ్ళీ శివ మహిమను గురించి ఆ విషయాల గురించి ప్రశ్నలు అడిగి ఆయన నుంచి సర్వము తెలుసుకో అన్నాడు. సా శైవ ప్రవరో బ్రహ్మ మాహత్యం శంకరస్య తే శ్రావయిష్యతి సుప్రీత్యా శతానామస్తవచ్చహి. అలాగే బ్రహ్మన్ శివభక్తుల్లో చాలా శ్రేష్ఠుడు, పైగా అత్యంత ప్రసన్నంగా పరమాత్మ యొక్క శంకరుడు ఒక మహత్యాన్ని నీకు చెప్తాడు, అలాగే శతనామ స్తోత్రాలు కూడా నీకు వినిపిస్తాడు. ఆద్యస్తవం భవముని శైవ శివపరాయణ ముక్తిభాగి విశేషేణ శివస్తేషం విధాస్యతి. అందుకే ముని ఈ రోజు నుంచి ఆ శివారాధనలో తత్పరుడై ఉండు, శివభక్తిలో ఉండు. విశేష రూపంగా మోక్ష భోగాలన్నీ కూడా కావాలి అంటే, ఆ మోక్ష భాగం మనకి కావాలంటే పరమాత్మని ఆశ్రయించాలి. ఆయనే కళ్యాణప్రదంగా నీకు అన్నీ లభించేలా చేస్తాడు అన్నాడు. ఇతం విష్ణుర్మునిం ప్రీత్యా ఉపదిశ్య ప్రసన్నదిః స్మృత్వా నుత్వా శివం స్తుత్వా తతస్త్వానంతరధీయత. ఈ ప్రకారంగా ప్రసన్న చిత్తమైన ఆ విష్ణువు నారదమునికి ప్రేమపూర్వకంగా ఉపదేశాన్నంతా ఇచ్చి ఆ శివస్మరణలో అక్కడ మళ్ళీ ఆ వందనాలు స్తవనాలతో అక్కడ మళ్ళీ అక్కడిని ఇవన్నీ చెప్పవలసినవన్నీ చెప్పి ఆ శివ స్తవనం చేసుకుంటూ అంతర్ధానమైపోయాడు విష్ణు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 4th చాప్టర్ సంపూర్ణం.